గ్రహాలను బట్టి మెడిసిన్స్ తయారు చేస్తారు. నెప్ట్యూన్, ప్లూటో, ఇట్లా ప్లూటోనియము, ఇట్లా ఎవ్రీథింగ్ తోటి మెడిసిన్ ఉంటుంది మన దాంట్లో కూడా. ప్రతి దాంట్లో కూడా మనకు ఇన్నర్ ఎనర్జీ ఉంటుంది. సో ఆ మెడిసిన్, ఆ గుళికల్లో కూడా మెడిసిన్ ఉంది ఖచ్చితంగా అని చెప్తారు. తెలుస్తుంది. అది అంటే మనకు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే సూక్ష్మంలో మోక్షం. సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా మెడిసిన్స్ ఇస్తారా? ప్రతి పర్సన్ కూడా మనకు ఇండివిజువల్ గా వెనకబడిందని అంటున్నారు, అది నిజమేనంటారా? ఏమండి, మీరు మీ దాంట్లో ఎంత ప్రావీణ్యం ఉందో నా దాంట్లో నాకు అంత ప్రావీణ్యం ఉంది, విత్ ఇన్ 2 days లో తగ్గుతుందని చెప్పాను. వచ్చి కూడా తను రిటర్న్ చెప్పారు. అది ఎవరికి కాల్ చేసినా ఫస్ట్ అమ్మవారిని తలుచుకోండి, మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి అంటారు కదా మీరు. ఆవిడ యొక్క అనుగ్రహం కనెక్ట్ అయితేనే చార్ట్ రీడ్ చేయగలం, పర్ఫెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది అక్కడ. అదర్వైజ్ వాళ్ళు ఇక్కడ మనకు జాతకం కూడా వర్క్ అవుతుంది. కర్మ పర్టికులర్ గా పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం. అంటే ఇప్పుడు కూడా అవసరమే కదండి, పిల్లలకి ఇమ్యూనిటీ పెరగడం కోసం కూడా హోమియోపతి మెడిసిన్ వాడచ్చు. పిల్లలకు అదే చెప్పాను కదండి, 100% బెస్ట్ మెడిసిన్. సమస్య ఒకలేదు అనుకో, వేరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వేరే వాళ్ళు వచ్చి మీకు ఆ సమస్యని చెప్తే దానికి సొల్యూషన్ ఉంటుందండి. ఉంటుందండి, ఉంటుంది. మేము ఫోన్ లైన్ ఆన్లైన్ తీసుకుంటాము, ప్లస్ వాళ్ళ నేచర్ ఏంటో వీళ్ళు కూడా కొంత చెప్తారు. హలో అండి, నమస్తే, నేను మీ జాహ్నవి. సో ఇది చాలా చాలా స్పెషల్ ప్రోగ్రామ్ ఈరోజు. అటు ఆధ్యాత్మికత, ఇటు ఆరోగ్యం కలగలిపిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం అని చెప్పాలి. ఈ ప్రత్యేకమైన కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎవరంటే ఇంకెవరు, మన ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. అలాగే అటు ఆరోగ్యానికి సంబంధించి కూడా ఎన్నో సలహాలు సూచనలు గురువు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. గురువు గారు ఆయన ఎక్స్పీరియన్స్ మనతో హోమియోపతికి సంబంధించి షేర్ చేసుకున్నారు కదా. సో ఈ రోజు ఆ స్పెషల్ గెస్ట్, స్పెషల్ డాక్టర్ గారు కూడా, హోమియోపతి వైద్య నిపుణులు కూడా మనతో ఉన్నారు. ఆయనే బెల్లంకొండ నాగేశ్వరరావు గారు. సో ఇద్దరికి నమస్కారం గురువు గారు. నమస్కారం అండి. సో చాలా చాలా సంతోషం అండి. సో చాలా రోజుల నుంచి గురువు గారు అనుకుంటున్నాం. సో మొత్తానికి ఈ రోజు నాగేశ్వరరావు గారిని ఇక్కడ తీసుకొచ్చారు. ఎందుకంటే నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పిన తర్వాత చాలా మంది అడగడం జరిగింది. చాలా మంది కాల్స్ కూడా అడిగినప్పుడు నేను చాలా మందికి సరేలేండి, ఈసారి ఎప్పుడైనా నేను డైరెక్ట్ గా వీడియోలోనే చూపిస్తాను అతన్ని అని ఎప్పటి నుంచో అనుకుంటుంది, పెండింగ్ పడుతూ మొత్తం మీద ఈ రోజు ప్రేక్షకులందరి కోరిక మేరకు మొత్తానికి డాక్టర్ గారు కూడా వచ్చేసారు. చాలా హ్యాపీ అండి. సో అసలు అంటే అటు ఆధ్యాత్మికత, ముఖ్యంగా హోమియోపతికి రెండిటికి రిలేషన్ ఉంది అని మీరు అంటూ ఉంటారు కదా. ఒకసారి ఈ సందర్భంగా మన వ్యూవర్స్ కోసం అదేంటి, ఆ డివైన్ ఎలా వచ్చింది? వైద్యో నారాయణం హరి. ముఖ్యంగా నాగేశ్వరరావు గారితో నాకు ఒక 8-9 years బ్యాక్ నాకు సయాటికా వచ్చినప్పుడు, 8-9 years బ్యాక్ నాకు సయాటికా వచ్చినప్పుడు నేను అలోపతికి వెళ్తేనేమో పెయిన్ కిల్లర్స్ వేసుకోండి అన్నారు. చెప్పలేము, 4 years 5 years తగ్గొచ్చు అన్నారు. ఇంకో రకంగా నేను మసాజ్ అది ట్రై చేస్తే నాకు తగ్గలేదు. విత్ ఇన్ 1 dayలో 70%, నెక్స్ట్ డేలో 100% తగ్గిపోయింది నాకు సయాటికా. 2 days. నాకు అప్పటి వరకు కనీసం హోమియోపతి మీద నమ్మకం కానీ పెద్దగా వాడడం కానీ ఏమీ లేదు. అనుకోకుండా ఆ రోజు ఆల్రెడీ మన స్టూడియోలో చెప్పాను, ఆ రోజు బయటికి వెళ్ళడం జరిగింది, ఫ్రెండ్తో కలిసి అక్కడ కూర్చున్నాను, ఎదురుగా షటర్ తెరిచారు, ఇదంతా కూడా అది యాదృచ్ఛికంగా అమ్మవారి అనుగ్రహంతో కలిగిందని నేను నమ్ముతాను. నెక్స్ట్ నాగేశ్వరరావు గారిని కలవడం, ఆయన తగ్గిపోద్దులే పంపించారని అనుకున్నాను. సో సార్ని కలవడం, దాని తర్వాత నేను కొన్ని ఏమంటే దీనికి మెడిసిన్ ఇస్తున్నారు, ఎట్లా ఇస్తున్నారు, దీనికి మెర్క్యూరీ ఇస్తున్నాము అన్నప్పుడు నేను చెక్ చేసుకుంటే కరెక్ట్గా బుధుడు, పాడైన గ్రహాలు, అంటే ఆస్ట్రాలజీ ఒకప్పుడు వైద్య జ్యోతిష్యం అని ఉండేదండి. ఇంకోటి ఏంటంటే ఆధ్యాత్మికము వైద్యం వేరు కాదు. నాగేశ్వరరావు గారు అదే నమ్ముతారు, నాగేశ్వరరావు గారు కూడా. సో అతను కూడా ఎక్స్పీరియన్స్ అట్లాంటివి చెప్పడం జరిగింది. సో అందుకని ఆ రకంగా మా ఇద్దరికి ఫ్రెండ్షిప్ కూడా కొంచెం. అంటే మెర్క్యూరీ ఇవ్వడం ఏంటండి? మెర్క్యూరీ అనే మందు గురించి చెప్తారు. మెర్క్యూరీ ఏంటి? ఇప్పుడు మన హోమియోపతిలో కూడా మెర్క్యూరీతో మెడిసిన్ ఉంటుంది. అంటే గ్రహాలను బట్టి మెడిసిన్స్ తయారు చేస్తారు. గ్రహాలను బట్టి కాదండి, సేమ్ అదే సినానిమ్స్ తోటి నెప్ట్యూన్, ప్లూటో, ఇట్లా ప్లూటోనియము, ఇట్లా ఎవ్రీథింగ్ తోటి మెడిసిన్ ఉంటుంది మన దాంట్లో కూడా. కాకుంటే హోమియోలో ఏంటంటే ప్రతి దాంట్లో కూడా మనకు ఇన్నర్ ఎనర్జీ ఉంటుంది. ఇన్నర్ ఎనర్జీ నుంచి ఇప్పుడు మనం ఒక దేవుడిని మనం నమస్కారం పెట్టుకున్నాము, దాని నుంచి రిజల్ట్ వస్తుంది అంటే మనం చూసినటువంటి ఫలితము ప్లస్ దానికి ఉన్న విశిష్టత వస్తుంది. అలాగే మనం సృష్టిలో ప్రతి మెటీరియల్ అంటే మనం మినరల్ కానీ, ప్లాంట్ కానీ, తర్వాత ఎనిమల్స్ కానీ అన్నిటి నుంచి మెడిసిన్స్ ఉన్నాయి. హోమియో మెడిసిన్స్ అన్నిటి నుంచి కూడా ఏంటంటే సూక్ష్మ మోతాదులో మనము తీసుకొని చేస్తాం. అదే ఇంగ్లీష్ మెడిసిన్ సపోజ్ ఇతర వైద్య విధానాలు అంటే ఇది 1 gram 2 gram అట్లా అసెండింగ్లో పెంచుకుంటూ వెళ్తారు. హోమియోలో ఏంటంటే అదే 1 gram తీసుకొని 1:99% లెక్కన డైల్యూట్ చేసుకుంటూ అలా 50,000 times 200 times డైల్యూట్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్లో అసలు మెటీరియల్ ఉండదు అక్కడ. అంటే బియాండ్ ది మెటీరియల్ వర్క్ చేసేదంతా కూడా మనకు డివైన్ మెడిసిన్ అనమాట. దాన్ని
డివైన్ లెవెల్లో చూస్తాం, మన మైక్రోస్కోప్లు వాటికి కనపడవాయి. కానీ మెడిసిన్ ఉంటుంది, దేవుడు ఉన్నాడంటే మనం చూపించలేం కదండి. సేమ్ మెథడ్ మన హోమియో మెడిసిన్లో కూడా కనీసం ఒక 20 years బ్యాక్ వరకు కూడా ఇదే ఫీలింగ్, హోమియో అంటే మెడిసిన్ లేదు. ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి దాంట్లో కొన్ని మాలిక్యూల్స్ కనపడుతున్నాయి. ఇప్పుడు సపోజ్ మన CCMB ఉంది తార్నాకలో, ఇది కొన్ని మెటీరియల్ మనం చూస్తే కనుక కొన్ని మాలిక్యూల్స్ కనపడతాయి. ఏది ఇంత డైల్యూషన్లో 30 ml డైల్యూషన్లో కొన్ని మాలిక్యూల్స్ కనపడుతున్నాయి. అదే ఇప్పుడున్నటువంటి బాబా అటామిక్ రీసెర్చ్ వాళ్ళు, ముంబై వాళ్ళు 20 years బ్యాక్ కనుక్కోక ముందు దీంట్లో మాలిక్యూల్స్ కనపడలేదు. సో సైన్స్ డెవలప్ అవ్వలేదు కానీ కనుక్కోవడానికి. మన మెడిసిన్ అయితే ఉంది. దేవుడు ఉన్నాడంటే కనుక్కోవడానికి టెక్నాలజీ లేదు. సపోజ్ మనం ఫీల్ అవ్వాల్సింది, యోగా చేస్తే బాగుంటుంది అంటే మనం ఫీల్ అయితే చేస్తే నువ్వు రిజల్ట్ చూస్తే బాగుంటుంది. కరెంట్ ఉందా లేదని చేయి పెడితేనే తెలుస్తుంది, కనపడదు కదా. సో ఆ మెడిసిన్, ఆ గుళికల్లో కూడా మెడిసిన్ ఉంది ఖచ్చితంగా అని చెప్తారు, తెలుస్తుంది. అది అంటే మనకు ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే సూక్ష్మంలో మోక్షం. అంటే ఎంత డైల్యూట్ చేస్తే అంత బాగా పనిచేస్తుంది మన మెడిసిన్. సపోజ్ మన మెటీరియల్ డోస్ ఇస్తే ఏంటంటే 1 gram ఇచ్చాం, 2 gram ఇచ్చాం, ఇంత పని చేసింది, ఇన్ని గంటలు వర్క్ చేస్తుంది. దీంట్లో అలా ఉండదండి. ఒకసారి కరెక్ట్ మెడిసిన్, డివైన్ మెడిసిన్ కాబట్టి, డైనమిక్ మెడిసిన్ కాబట్టి ఒకసారి ఇస్తే కనుక అది బియాండ్ ఫిజికల్ లెవెల్లో వర్క్ చేస్తుంది. అంటే హయ్యర్ ప్లేన్లో వర్క్ చేస్తుంది, ఫిజికల్ ప్లేన్ కాదు. ఇప్పుడు సపోజ్ గ్యాస్ట్రిక్ ఉంటే డైలీ వేసుకోవాలి, అలా కాకుండా మన మెడిసిన్ కనుక వర్క్ చేస్తే కనుక బియాండ్ గ్యాస్ట్రిక్ లెవెల్ కంటే ఎక్కువ, అంటే హైయర్ ప్లేన్ మైండ్ లెవెల్లో వర్క్ చేసి వాడికి కంప్లీట్ క్యూర్ ఇచ్చేస్తుంది. దీన్ని డివైన్ కింద తీసుకుంటాం. ఒకరికి ఇచ్చిన మెడిసిన్ ఎవరైనా యూజ్ చేయొచ్చు అంటారా? ఇండివిజువల్ గా ఉంటుంది, ఎవరి మెడిసిన్ వాళ్ళకే ఉంటుందండి. ఎవరి మెడిసిన్ వాళ్ళకే ఉంటుందండి. అదే ఇక్కడ స్పెసిఫిక్. అదే వేరే చోట అయితే కనుక పెయిన్ కిల్లర్ ఇస్తే అందరికి ఒకటే పెయిన్ కిల్లర్, అందరికి ఒకటే యాంటాసిడ్. హోమియో లేదంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్. అందుకే ఇండివిజువల్ జాతకం చూసి మన రెమెడీస్ అంతే. మనది థంబ్ ఫింగర్, ఇప్పుడు ఎవరిదైనా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, ఎవరిది వాళ్ళు ఇండివిజువల్. సేమ్ మెథడ్ లో ఎవరిది వాళ్ళు ఇండివిజువల్ గా హోమియో మెడిసిన్ ఉంటుంది. కాకుండా మనము వాళ్ళని కేటగరైజ్ చేసుకోవాలి, వీళ్ళు దేని కిందకి వస్తారని. యాక్చువల్గా ఏంటంటారంటే నేను కలిసినప్పుడు అడుగుతున్నారు, మీకు నిద్ర ఎట్లా పడుతుంది, ఫ్యాన్ వేసుకుంటారా వేసుకోరా, మీరు ఏదైనా కోపం వస్తే ఏం చేస్తారు, ఇవన్నీ అడిగేటప్పుడు నాకు అర్థం కాలేదు ఫస్ట్లో. ఏంటంటే మీకు ఏమైనా మెర్క్రీ కేతు కనెక్టివిటీ ఉందా అని అడిగా. అంటే ఎందుకు ఇలా అడుగుతున్నారు, నేను ఆస్ట్రాలజర్ అన్నా. అంటే అప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు మనకు చూడండి ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పారు, ఒకరి తంబు ఇంకొకరికి మ్యాచ్ అవ్వదు. ఇది మనదే, ఇంకోల్ది ఎన్ని కోట్ల మంది ఉన్నా కూడా ఎవరిది వారు సేమ్ పర్సన్ వచ్చినా సరే తమ్ము మారదు. సేమ్ పర్సన్ ఎలా వస్తారు, అంటే 7 ఉంటారంటారు కదా మనుషులు, అలా వచ్చినా మారదు. అది ఎలా అయితే మారదో ఒక్కొక్కరి లక్షణాలు రకరకాలు ఉంటాయి కదండి, అది మ్యాచ్ చేస్తారన్నమాట. హోమియోపతిలో ఎలా అంటే మీకుండే స్వభావం, మీ లోపల సోల్ని బట్టి కనెక్టివిటీ అయి ఉంటుంది. మీ స్వభావం కానీ, మీరు తీసుకునే నిర్ణయాలు కానీ, మీరు నిత్యం పూజ చేస్తున్నారు దాని మీద ఒకటి ఉంటుంది. అలాగే మీరు ఒక విషయాన్ని ఇలా జరిగినప్పుడు ఇట్లా రియాక్షన్ చేస్తారు అనే దాని మీద ఉంటుంది. ఒకసారి అయితే మా బ్రదర్ వాళ్ళ ఆఫీస్లో అతనికి 500 అండి, ఏంటి షుగర్ 500 వచ్చి ఈయన దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు 10-15 డేస్లో నార్మల్ అయిపోయింది. అది కూడా యువకుడు, ముసలతను కూడా కాదు, ఒక 28 years ఉంటాయండి అతనికి, 28 years ఉంటాయి. మా బ్రదర్ ఆఫీస్లో చేసే అబ్బాయి 10-15 డేస్లో తగ్గిపోయాక నేను అడిగాను, అసలు మీరు ఏ దీంతో తగ్గించారని అడిగాను. అంటే మా ఇంటికి దగ్గరలోనే, అప్పుడప్పుడు వెళ్తుంటారు సరదా ఖాళీగా ఉన్నప్పుడు. అన్నప్పుడు ఇతను చెప్పిన రీజన్ ఏంటంటే, అతను వచ్చి నేను నా తల తీసుకెళ్ళి ట్రైన్ కింద పెట్టాలని ఉంది, ఆ పాయింట్ని తీసుకొని మేము మెడిసిన్ ఇచ్చాము అన్నారు. అది ఒకసారి మీరు వివరించండి సార్. అది అవునా? అంటే సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా మెడిసిన్స్ ఇస్తారా? అలా అని కాదు, అక్కడ వేరే ఉంది కండిషన్ ఏంటంటే అతను మొత్తం చూసుకొని, ఇప్పుడు ఒకటండి ఇక్కడ ఎలా అంటే ప్రతి పర్సన్ కూడా మనకు ఇండివిజువల్గా మెడిసిన్ ఇవ్వాలి. ఎలా అంటే ఇప్పుడు మనకు ఇక్కడ ఒక 100 members ఉన్నారు, ఒక స్నేక్ వచ్చింది, 100 type ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి. అంతే కదా, మీరు ఒక రకంగా రియాక్ట్ అవ్వచ్చు, నేను ఒక రకంగా రియాక్ట్ అవ్వచ్చు, సార్ ఒక రకంగా రియాక్ట్ అవ్వచ్చు. ఇలాగనే డిసీజ్ లక్షణాలు ఇప్పుడు మోషన్స్ అవుతాయి కామన్, వామిటింగ్స్ అవుతాయి కామన్, స్టమక్ పెయిన్ కామన్, బ్యాక్ పెయిన్ కామన్, అందరికీ ఒకటే సిస్టమ్ ఉంటుంది. కాకుంటే ఇండివిజువల్గా ఎవరెవరు దేనివల్ల ఎఫెక్ట్ అయ్యారు, తర్వాత వాళ్ళ రియాక్షన్ ఏంటి, ఈ టోటాలిటీ తీసుకొని మనం హోమియో మెడిసిన్ సెలెక్ట్ చేస్తాం అనమాట. అదేవిధంగా అతనికి ఏంటంటే ఆ రోజు వచ్చిన లక్షణాలు, అతను ఏంటంటే నేను ఇంత చిన్న వయసు నాది, మ్యారేజ్ కూడా అవ్వలేదు, ఇన్ని రోగాలు ఏంటి సార్ నాకు, నేను మళ్ళీ కోలుకోను, ఒక డెస్పైర్, ఒక సూసైడ్ డిస్పోజన్కి వెళ్ళిపోతుంది ఆయన. సో ఇక్కడ మనం ఆపాల్సింది డయాబెటీస్ 500 ఉన్న డయాబెటీస్ 500 నెంబర్ తీసుకొచ్చి మనము 0 చేయటం, నార్మల్ చేయటం ఓకే, 60-70 తీసుకొచ్చి పెట్టొచ్చు, ఇంగ్లీష్ మందు సంథింగ్ వేసి. కానీ వాడుకున్న ఇంపల్సెస్ పోవాలి కదా. ఇప్పుడు ఇది షుగర్ మనకు 60 తీసుకొచ్చి రేపు సూసైడ్ చేసుకుంటే బాగుంటుందా? అంతే కదా.
సో ఫస్ట్ వీ హ్యావ్ టు రెడ్యూస్ దిస్ మెంటల్ కండిషన్. సో ఇతను సైకలాజికల్ గా కూడా మనం వర్క్ చేయాలి, ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ ఇస్తేనే హయ్యర్ లెవెల్లో. దీనికంటే ఇప్పుడు షుగర్ కంట్రోల్, షుగర్ 500 ఉన్నా పొద్దున చనిపోడు, కానీ డిప్రెషన్ ఉంటే పొద్దున చనిపోతాడు, సూసైడ్ పడిపోవచ్చు. చూసి మనం ఆపుతాం, 2 రోజులు ఆపుతాం, 3 రోజులు, 4 రోజులు పోయి చనిపోవచ్చు. అదే మెడిసిన్స్ 4 రోజుల కల్లా మొత్తం షుగర్ అంతా నార్మల్ అయింది. ఈ రోజు దాకా అతను ఏ మెడిసిన్ వేసుకోలేదు. అంటే హోమియోపతి డాక్టర్ ఎవరైనా కరెక్టే, కాకుంటే కరెక్ట్ మెడిసిన్ సెలెక్ట్ చేసి కీ లాక్ సిస్టమ్ లాగా ఉంటుంది మ్యాచింగ్. ఇది మనం ఆపాల్సింది ఏంటంటే ఫస్ట్ డిస్ట్రక్షన్ ఆపాలి, అంతేగాని మనం ప్యాథలాలజీ ల్యాబ్ రీడింగ్ ఆపటం కాదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఈవెన్ కోవిడ్ టైంలో నెగిటివ్ వచ్చిన తర్వాత మనిషి చనిపోయేవాడు. 30 లక్షలు ఖర్చు పెట్టించి నెగిటివ్ రిపోర్ట్ వచ్చేది, డిశ్చార్జ్ చేసేవాళ్ళు. కానీ ఇంటికి వచ్చాక మనిషి 2-3 రోజులు మనిషి చనిపోయాడు. ఇప్పుడు మీకు నెగిటివ్ రావడం కరెక్టా, మనిషి పోవడం కరెక్టా, ఏది మనకు కావాల్సింది? సో మనం చేసే ట్రీట్మెంట్ విధానం అలా కాకుండా హోమియోలో ఏంటంటే ఒక కన్స్ట్రక్టివ్గా ఉంటుంది, డిస్ట్రక్టివ్గా లేకుండా. సపోజ్ ఇదే కేసులో అప్పుడు అతనికి నేను అలా మెడిసిన్ ఇచ్చినప్పుడు ఈ రోజు వరకు ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకోలేదు, ప్లస్ అతనికి సూసైడ్ ఇంపల్సెస్ లేవు, హ్యాపీగా ఉన్నాడు. ఇప్పుడు నాకు నానాజీ గారు లాగా క్లోజ్ ఫ్రెండ్ అతను. ఈవెన్ నన్ను ఏంటంటే హైయెస్ట్, అతను ఇండస్ట్రీలో ఉంటాడు, మూవీ ఇండస్ట్రీలో హైయెస్ట్ హైయర్ ఉన్న డైరెక్టర్స్ దగ్గరికి, హీరోస్ దగ్గరికి నన్ను తీసుకెళ్తాడు. ఏదైనా షూటింగ్స్ ఉన్నా వాళ్ళ కేసులు కూడా నాకు రిఫర్ చేపిస్తాడు. ఇప్పుడు ఈవెన్ పుష్ప షూటింగ్ టీం వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకు క్లయింట్స్. సో అక్కడికి వెళ్ళి చేసినవి కూడా సేమ్. ఏంటంటే ఇప్పుడు నేను మొన్న రీసెంట్ గా చంద్రకాంత్ కదా, సీరియల్ యాక్టర్ చనిపోయారు కదా, సూసైడ్ చేసుకుని చనిపోయారు కదా. అతనికి యాక్చువల్గా ఏమైందంటే ఆమెను చూసి ఆమె ఫస్ట్ అతని ఇంజరీ చూసి ఆమె షాక్ అయిపోయి హార్ట్ అటాక్ వచ్చింది. సో దానికి ఏదైనా మనం దానికి ఒక మెడిసిన్, అప్పుడు ఉన్న కండిషన్లో ఒక మెడిసిన్ హోమియోలో సెలెక్ట్ చేసుకోవచ్చు యాక్చువల్గా ఉన్నప్పుడు, ఆ ఫియర్ పోవడానికి, అంత సెన్సిటివిటీ పోవడానికి. అలాంటి సిచువేషన్లో కూడా హోమియోపతి మెడిసిన్ ఉంటుందండి. తర్వాత అదే చంద్రకాంత్కు అతను ఏం చెప్తున్నంటే, మాకు బయటకు వచ్చినప్పటి నుంచి నాకు హెడ్ ఇంజరీ జరిగింది, ఇదంతా పనిచేయట్లేదు, సో నాకు ఉండను, నేను చనిపోతాను, నాకేదో అనిపిస్తుంది, నేను సూసైడ్ చేసుకోండి, ఇది చెప్తూనే ఉన్నాడు తను. వరుసగా 2 days చెప్తూనే ఉన్నాడు. ఇంటర్వ్యూస్లో కూడా అదే చెప్పాడు డైరెక్ట్. కానీ కరెక్ట్ మనం కనుక్కొని ఇంట్లో వాళ్ళు ఒక హోమియోపతి మెన్తో ఇది తగ్గుతుందని తెలిస్తే కనుక వాళ్ళు కానీ చూపించగలిగితే, నేను తర్వాత ఆ కేసు స్టడీ చేస్తే నాకు వచ్చిన డ్రగ్ ఏంటంటే సూసైడల్ డిస్పోజిషన్ ఆఫ్టర్ హెడ్ ఇంజరీ. ఒకటే మెడిసిన్ ఉందండి, నాట్రమ్ సల్ఫర్ అని ఒక మెడిసిన్ ఉంటుంది. సల్ఫరు ప్లస్ నాట్రమ్ కాంబినేషన్. నాట్రమ్ అనేది సాల్ట్ కిందకి వస్తుంది మెటీరియల్, ఇది సల్ఫర్. ఈ కాంబినేషన్లో ఉన్నది యాక్చువల్గా ఎయిల్మెంట్స్ ఫ్రమ్ హెడ్ ఇంజరీ కింద కూడా పనిచేస్తుంది. నెంబర్ 1 డ్రగ్. ఈవెన్ కోమాలోకి వెళ్ళినా వర్క్ చేస్తుంది. కానీ సూసైడల్ డిస్పోజిషన్ ఆఫ్టర్ హెడ్ ఇంజరీలో డైరెక్ట్ డ్రగ్. సపోజ్ అది కనుక ఇచ్చి ఉంటే కనుక కనుక్కొని హోమియోపతిలో ది వండర్ఫుల్ మెడిసిన్ అనమాట అది. ఈవెన్ ఇది ఎందుకు చెప్తున్నామంటే ఫర్దర్ గా ఎవరైనా చాలా మంది ఇలాంటి జోన్ లోనే, అంటే బెడ్ రిడన్ అయిపోయి హెల్త్ ఇష్యూస్ తో సూసైడ్ చేసుకోవాలని చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు, డిప్రెషన్ లో ఉంటూ ఉంటారు. నిజంగా ఇది వాళ్ళందరికీ గుడ్ న్యూస్, ఫ్యామిలీ మెంబర్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు మార్క్స్ తక్కువ వచ్చే పిల్లలు కూడా డిప్రెస్ అవుతారు. అట్లాంటి టైంలో వాళ్ళకు కూడా ఇవ్వచ్చు అంటారు. వాళ్ళకు కూడా అందరూ ఎవరికైనా ఇవ్వచ్చు అండి. కాకుంటే వాళ్ళు ఎంత సెన్సిటివిటీ ఉంది, సివియారిటీని బట్టి మనం ఏ డ్రగ్ సెలెక్ట్ చేయాలి. చాలా మంది జాబ్స్ రావట్లేదని కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతారు. లవ్ ఫెయిల్యూర్, సూసైడల్ డిస్పోజిషన్, కొందరు దాంట్లో డిఫరెన్స్ ఉంటాయండి. సూసైడల్ డిస్పోజిషన్ లో ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలా మందికి వస్తున్నాయి. ఎందుకంటే మనిషికి మనిషి మాడుకోలేదు, ఓన్లీ వీళ్ళు మొబైల్ టు మొబైల్ చూసుకొని ఎవరి లోకంలో వాళ్ళ మొబైల్లో ఉంటున్నారు. ఎక్కడో ఉన్న ఫ్రెండ్ కూర్చుంటాడు, ఎదురుగా ఉన్న ఫ్రెండ్తో మాట్లాడు, వాడు ఎవడో ఫేస్బుక్లో ఉన్న ఫ్రెండ్స్ని పరిచయం చేసుకుంటారు. వాళ్ళు ఏదన్నా అయితే కనుక వీడు సూసైడ్ చేసుకోవాలి, సంబంధం లేదు వాడు ఎవడో. అయితే హోమియోపతిలో ఇంత మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి, మరి ఎందుకండి హోమియోపతి ఎక్కడో వెనకబడ్డది అనిపిస్తుంటది? అండ్ చాలా మంది అంటూ ఉంటారు హోమియోపతిలో మెడిసిన్ స్టార్ట్ చేస్తే సంవత్సరాలకు కదా తగ్గేది, ఇమీడియట్ గా మనకి ఇన్స్టెంట్ గా తగ్గదు అంటారు. ఇందాక గురూజీ మీరేమో 1 day తగ్గింది, చాలా ఆశ్చర్యంగా. ఎందుకు నాకు 1 day తగ్గింది. మా సిస్టర్కి యాక్చువల్గా తనకు ఉన్నటువంటి సడన్ గా మతిస్థిమితం లేకుండా అయిపోయింది. అంటే మీరు ఏం మాట్లాడినా నారాయణ ఫస్ట్ అనేది, ఇంతకు మించి ఇంకేం లేదు. యాక్చువల్గా బ్రెయిన్ లో క్లాట్ ఉండే కొంచెం, దాని ఎఫెక్ట్ వాళ్ళు యాక్చువల్గా అపాయింట్ చేయాలా, సర్జరీ చేయాలా, ఏదో సంథింగ్ ఆ రేంజ్ కూడా వెళ్ళిపోయారు. అలాంటిది మతిస్థిమితం లేకుండా ఎవరిని గుర్తించిన స్థితి నుంచి వితిన్ 10-15 days పూర్తిగా క్లియర్ అయింది మా ఓన్ సిస్టర్కి. సో అనవసరంగా భ్రమల్లో ఉన్నాం. అదే కనుక హోమియోపతిలో ఇంత శక్తి ఉందని తెలియకపోతే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆపరేషన్ చేసి వాళ్ళకు, అంటే దాంట్లో పూర్తిగా రాకపోవచ్చు, ఒక సైడ్ పారాలిసిస్ రావచ్చు, 1 side సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అయితే ఇక్కడ కూడా హోమియోపతిలో కూడా ఏంటంటే
కోర్స్ కంప్లీట్ చేయాలండి. ఇప్పుడు కూడా చాలా మంది చేస్తున్న మిస్టేక్ చెప్తాను నేను. ప్రాపర్ దాని గురించి అంటే ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు ఒక్కొక్కసారి వాళ్ళ గురించి పూర్తిగా చెప్పలేదు అనుకోండి, వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ ఇంటెన్షన్, వాళ్ళ ఆలోచన, వాళ్ళ మూడు కరెక్ట్గా చెప్పలేదు అనుకోండి, మెడిసిన్ మ్యాచ్ అవ్వదు. అలాంటప్పుడు డాక్టర్ గారు ఏంటంటే నేను కొన్ని కేసెస్లో చూసింది వాళ్ళకి మళ్ళీ ఇంకోటి ఇచ్చి సో ఇది ఎట్లా పనిచేస్తుంది అట్లా కూడా వీళ్ళు చేస్తుంటారు యాక్చువల్లీ. సో హోమియోపతిలో తొందరగా క్యూర్ చేయొచ్చు అయితే. మరి ఎందుకండి ఇన్ని రోజులు ఇది బయటకు రాకుండా చాలా సంవత్సరాలు పడుతుంది, ఏదైనా ఒక డిసీజ్ ఉంటే తగ్గడానికి, ఎందుకు ఇలా ఉండిపోయింది అంటారు? అలా ఏం లేదండి. ఇప్పుడు వెనకబడిందని అంటున్నారు, అది నిజమేనంటారా? ఇప్పుడు నానాజీ గారికి ఇచ్చాము మనం నేను చెప్పాను కూడా, రిటర్న్ రివర్స్ పిలిచి కూడా చెప్పాను, ఏమండి మీరు మీ దాంట్లో ఎంత ప్రావీణ్యం ఉందో నా దాంట్లో నాకు అంత ప్రావీణ్యం ఉంది, వితిన్ 2 days లో తగ్గుతుందని చెప్పాను. వచ్చి కూడా తను రిటర్న్ చెప్పారు, డాక్టర్ గారు మీరు చెప్పినట్లు తగ్గింది, నేను ఇప్పుడు 4 stairs ఎక్కగలుగుతున్నాను. అది స్పీడ్గా తగ్గినట్టే అండి. సయాటికాలో సయాటికాలో 1-2 days తగ్గింది అంటే అదొక మిరాకిల్. ఎందుకంటే నేను అప్పుడున్న స్థితి ఏమిటంటే నాకు ఇక్కడ నుంచి జస్ట్ ఆ కెమెరా దగ్గరికి వెళ్ళాలంటే 10 minutes టైం పట్టేది, అంత స్లోగా వెళ్ళాల్సి వచ్చేది. ఉదయం నిద్ర లేచిన వెంటనే అయితే ఇంకా ఘోరంగా ఉంటుంది, తర్వాత పర్లేదు, కానీ నిద్ర లేచిన వెంటనే మాత్రం చాలా ఘోరంగా ఉండేది ఉదయం పూట. ముందు రోజు ఈవినింగ్ మెడిసిన్ తీసుకుంటే పొద్దున్న నిద్ర లేచి షాక్, అసలు లేచి ఏంటి నాకు తగ్గిపోయిందని అటు ఇటు తిరుగుతున్నా. దట్ ఈస్ డివైన్ మేడం. హోమియోపతి ఇప్పుడు నా వల్ల తగ్గిందని కాదు, నా మెడిసిన్ అని కాదు, ఇక్కడ డివైన్ మెడిసిన్. అది అంత డివైన్ రిజల్ట్సే ఉంటాయి, వండర్ఫుల్ రిజల్ట్స్, మనకు మిరాకిల్సే ఉంటాయి రిజల్ట్స్. అలాంటి నేను ఎన్నో చూసాను. 20 years ఎక్స్పీరియన్స్, నాకు ఒక 5 branches ఉన్నాయి నియోకేర్ హోమియోపతి అని. నా లైఫ్ మొత్తం దానికి హోమియోపతి అనే నమ్ముకొని ఉన్నాను. అదే నన్ను ఇది చేస్తుంది. గురువుగారు పరిచయం కానీ అవన్నీ నేను 100% బిలీవ్ చేస్తానండి. ఎందుకంటే మనకు ఎక్కడ కలవాల్సి ఉంటే అక్కడ కలుస్తాము. ఎక్కడ మెడిసిన్ కూడా అంతే, వాళ్ళు నిజంగానే వాళ్ళ దాంట్లో డివైన్ గానే రాసి ఉంటే కనుక వచ్చి కూర్చొని మెడిసిన్ వేయించుకుంటారు. లేదంటే కొంతమంది మేము ఒక 2 hours కేసు తీసుకొని మొత్తం అన్ని అడిగి వాళ్ళు ఏం చేస్తారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మొత్తం అడిగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మందు నోట్లో ఏ పోతుంటే డాక్టర్ గారు ఒక్క నిమిషం అండి అంటారు, మా ఆవిడకి ఫోన్ చేసి వస్తానండి, లేదంటే మా ఆవిడకి చెప్పి రేపు వస్తానంటాడు. టైం రాదు సుడి. దాన్ని ఏమంటామండి మరి? మేము అనుకుంటాం మనం సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ వాడికి రాతుంటే వేయించుకుంటాడు, లేకుంటే సింపుల్ థింగ్. అక్కడ మనం సీరియస్ అయితే మనకు బీపీ వస్తుంది. సేమ్ ఎట్లాగో టైం అన్నారు, నా పర్సనల్ ఆస్ట్రాలజీ కూడా అలాగే జరుగుతాయండి. ఏమవుతుందంటే వాళ్ళు ఒక్కోసారి కలుస్తానప్పుడు నేను బిజీగా ఉండడము, వాళ్ళు కలుస్తానని అనుకొని మళ్ళీ రిటర్న్ ఏదో సంథింగ్ మిస్ అవ్వడం జరుగుతుంది. తీరా వాళ్ళు చార్ట్ చూస్తే ఆ పర్టికులర్ టైంలో చాలా పెద్ద ఇబ్బందులు పడాల్సిన టైం నడుస్తుంటుంది. అందుకే జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఏదైనా చెప్పేటప్పుడు ఒకసారి వాళ్ళని మనసులో భగవంతుని తలుచుకోండి అని చెప్తాను. నేను తలుచుకుంటాను. నేనేమని తలుచుకుంటానంటే నా బుద్ధికి ఆలోచన శక్తిని, నా వాక్కి వాక్ శక్తిని, నా మనసుకి పరిశీలన శక్తిని, అంటే అక్కడ ఉండేటువంటి విషయ శక్తిని ఇచ్చేది నువ్వే తల్లి, నీ పాదాలకు నమస్కారం అనుకుంటా. నేనైతే అదే ఎవరికి కాల్ చేసినా ఫస్ట్ అమ్మవారిని తలుచుకోండి, మీ ఇష్ట దైవాన్ని తలుచుకోండి అంటారు కదా మీరు. ఇష్ట దైవాన్ని తలుచుకోండి అంటారు కదా. ఎందుకు అంటే అక్కడ చెప్తుంది కానీ ఇదంతా మనం కాదు. ఆవిడ యొక్క అనుగ్రహం కనెక్ట్ అయితేనే చార్ట్ రీడ్ చేయగలం, పర్ఫెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది అక్కడ. అదర్వైజ్ వాళ్ళు ఏదో ఇంకోటి దొరకడం డైవర్ట్ అయిపోవడం జరుగుతుంది. అలాగే సార్ చెప్పేది ఏంటంటే మెడిసిన్ తీసుకొచ్చి కన్సల్టేషన్ అంతసేపు మాట్లాడి వేసేటప్పుడు టైం కరెక్ట్ లేదనుకోండి, డివైన్ ఇది కరెక్ట్ లేదనుకోండి, ఆ వ్యక్తి అప్పటికప్పుడు ఒక్కసారి నేను మా వాళ్ళకి ఫోన్ చేసి వస్తానంటాడు. అది అంటే టైం రాలేదు కదా అక్కడ, అలా అయిపోతూ ఉంటుంది. అయితే హోమియోపతిలో అలర్జీస్ కి కూడా మెడిసిన్స్ ఉంటాయండి? అన్నిటికీ ఉంటాయండి. చాలా మంది అలర్జీస్ తో సఫర్ అవుతున్నారు. అలర్జీస్ ఇప్పుడు యాక్చువల్లీ మనం 20 years ఎక్స్పీరియన్స్ ఉన్న దాంట్లో ఎస్పెషల్లీ మన దగ్గర క్లినిక్లో మనకు 100% గ్యారంటీ రిజల్ట్స్ ఉన్నవంటే ఓన్లీ మెయిన్గా ఎలర్జీస్ అండి. ఆల్ టైప్ ఆఫ్ ఎలర్జీస్ మనకు భూమి మీద ఎటువంటి ఎలర్జీలు ఉన్నా హోమియోలో 100% మన నియోకేర్ హోమియో తగ్గుతున్నాయి. అంటే స్కిన్ ఎలర్జీస్, డస్ట్ ఎలర్జీస్, ఎలర్జీ ఆస్తమా, మెటల్ ఎలర్జీస్ కానీ, కాస్మెటిక్ ఎలర్జీస్, సన్ ఎలర్జీస్, ఫుడ్ ఎలర్జీస్, ఇట్లా ఎనీ ఎలర్జీ. ఈవెన్ ఎన్ఆర్ఐస్ ఎక్కువ కేసెస్ మాకు ఫారిన్ నుంచి వస్తుంటాయి. పొలిన్ ఎలర్జీ సీజనల్గా వాళ్ళకి వస్తుంటాయి, పొలిన్ ఎలర్జీ అని చెప్పి దానికి మొత్తం డ్రై అయిపోయి అట్లా 100% రిజల్ట్ ఉంది మన సిస్టంలో. హోమియోపతిలో మనకు వచ్చేసి 5 branches ఉన్నాయండి. అన్నింటిలో కూడా ఎలర్జీస్కు సపరేట్గా ట్రీట్మెంట్ ఉంటుంది. చాలా గురువు గారు కూడా చాలా కేసులు మనకు రిఫర్ చేసినవి ఉన్నాయి అన్ని. సార్ అది ఒక చిన్న క్వశ్చన్ అండి ఇందులో. ఎలర్జీస్ ఆస్ట్రాలజికల్గా అయితే రాహుకేతువులు, మెర్క్రీ వీటి వల్ల వస్తుంటుంది. సార్ ఓకే. మీకు వచ్చే కేసెస్లో మీరు ఇచ్చే మెడిసిన్లో ఏదైనా స్నేక్ రిలేటెడ్ ఏమైనా ఇస్తుంటారు అలర్జీకి? ఎందుకంటే రాహుకేతువులు స్నేక్, అందుకని అడుగుతున్నా. అవునా సార్? ఓకే. సర్వసాధారణంగా ఎలర్జీస్ అసలు ఎందుకు వస్తాయి కామన్గా?
రాహుకేతువులు ఉంటాయి సార్. మేము ఇంకా డీప్కి వెళ్ళి ఈ మధ్య ఏం చెప్తున్నామంటే వాళ్ళు సపోజ్ అది మ్యాచ్ అవుతుందంటే ఒక సాలిపురుగు రావచ్చు ఆ కేసులో, ఓకే, ఒక స్నేక్ రావచ్చు మెడిసిన్ ఓకే, లేదా ఏదో స్నేక్ రావచ్చు, లేదంటే స్పైడర్ రావచ్చు. కాళహస్తిలో ఉన్నట్టుగా నేను మిమ్మల్ని అదే అడుగుదాం అనుకుంటున్నాను, ఏ టెంపుల్ అడుగుదాం అనుకున్నాను. ఓన్లీ కాళహస్తి. నేను ఈవెన్ సజెస్ట్ కూడా చేస్తాను, వెళ్ళండి అక్కడికి వెళ్తే రాహుకేతు పూజ చేయించుకోండి అని కూడా చెప్తాను. ఎందుకంటే నేను బిలీవ్ చేస్తున్నాను అది. నాకు తెలిసే కేసులు 90% కేసులు ఎస్పెషల్లీ స్పైడర్ కేసులు అన్నీ ఉంటాయి, చిన్నపిల్లలవి. ఎక్కువ స్నేక్ కేసులు అన్నీ ఉంటాయి ఎక్కువగా. అంటే మెడిసిన్ దానిలో తీస్తారంట, స్నేక్ అండ్ వాటి నుంచే తీస్తారు మెడిసిన్. అందులో జీవరాశి నుంచి మెడిసిన్, కానీ దాంట్లో మెటీరియల్ ఉంది మనకు. నాకు చెప్పాను జస్ట్ దాని షేడ్ ఉంటుంది. మెటీరియల్ మీకు CCMBకి వెళ్ళి ఎత్తుకినా కూడా దాంట్లో అంత ఏం ఉండదు, దొరకదు. మెటీరియల్ మాలిక్యూల్స్ కూడా తక్కువ ఉంటాయి. ఎనీథింగ్ తిన్నా వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరగడం కోసం ఉంటుందండి మెడిసిన్. మనకి ఇప్పుడు మనం చేసేది అదేనండి, ఆ సెన్సిటివిటీని తగ్గిపోయిన దానికి మనం ఇమ్యూనిటీ రైజ్ చేస్తే కనుక వాళ్ళు దే కెన్ అడాప్ట్ ఎనీథింగ్. ఇప్పుడు సపోజ్ ఒక ఎలర్జీ ఉందంటే వేరే ఇప్పుడు అలోపతి కానీ సంథింగ్ వెళ్తే వాళ్ళు ఓకే నీకు ఇవన్నీ పని చేయట్లేదని చెప్పి వాళ్ళకి లిస్ట్ ఇస్తారు, ఇవన్నీ అవాయిడ్ చేయండి. చంటి పిల్లలకైతే పాలు కూడా అవాయిడ్ చేయమంటారు. వాడు ఆ టైంలో పాలు కూడా తాగకపోతే ఏం చేస్తాడండి? మేమేం చేస్తామంటే అదే మా దగ్గరికి వస్తే నో రిస్ట్రిక్షన్స్, అసలు ఏ డిసీజ్ కూడా రిస్ట్రిక్షన్స్ ఉండవు. ఈ ఎలర్జీస్లో ఏంటంటే వాళ్ళకి ఏమైతే పడవో, నాకు 3-4 డేస్లో మెడిసిన్ పనిచేసిందో తెలుస్తుందండి మన మెడిసిన్ వర్క్ చేస్తే. ఆ రోజు నుంచి నేను మళ్ళీ అన్ని స్టార్ట్ చేయమంటాను. ఎవ్రీథింగ్ లిస్ట్ అవుట్ చేసుకుని అన్నీ తినండి, రియాక్షన్ ఉంటే నాకు చెప్పండి, బాగానే ఉంది, వెల్ అండ్ గుడ్. ఇట్లా సేమ్ మనకు మొన్న ఒక రీసెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ తను వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వచ్చి తనకు పల్లి తింటే వచ్చేస్తుందంటే నేను మెడిసిన్ ఇచ్చాను, సారీ 80% తగ్గింది ఏదో చెప్తుంది ఆవిడ. అలా కాదని ఇంటికి వెళ్ళి ఇప్పుడు ట్రై చేయండి అంటే, ఈ లోపల అతను ఆ పక్కన వాళ్ళ ఫ్రెండ్ కిందకి పక్కన ఆర్ట్ చిప్స్ ఉంటే ఆ పల్లీలు తీసుకొచ్చి నా ముందే పెట్టి తినమని చెప్పాడు. నేను కూర్చోబెట్టి అక్కడే తినిపించాను, ఏం అవ్వలేదు. లైట్గా స్లైట్ ఇచ్చింగ్ సోల్స్లో వచ్చింది, ఏ మెడిసిన్ అవసరం. నా అమ్మాయి ఏమంటుందంటే, సార్ జస్ట్ లిప్ తగిలితే, టంగ్ తగిలితే నాకు మొత్తం ఆల్ ఓవర్ బాడీ స్వెల్లింగ్ వచ్చేస్తుంది టాప్ టు బాటమ్. కానీ మన మెడిసిన్ మీద అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మనం అట్లా చేస్తాం. ఇట్లా ఇంత ఎఫికసీగా మనం హోమియోపతిలో కరెక్ట్ మెడిసిన్ సెలెక్ట్ చేస్తే తగ్గుతుందండి. అట్లానే ఇప్పుడు ఆ సార్ చెప్పినట్టు ఎలర్జీలో పడట్లేదు అన్నప్పుడు ఇస్తాం. సేమ్ సార్ చెప్పినప్పుడు ఒక మెడిసిన్ ఉంటుంది, లాక్సిస్ అనేది స్నేక్ మెడిసిన్ ఉంటుంది, అది బాగా వర్క్ చేస్తుంది. ఈవెన్ మనం వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే సృష్టిలో ప్రతిదీ కూడా మనం దాని సింబాలిక్గా ఉంటాయి మనకు. వాళ్ళు యాక్చువల్గా స్ట్రక్చర్ ఉంటే వాడు సల్ఫరా, ఫాస్ఫరస్ అని మినరల్, సోడియము, పొటాషియమా, ఇట్లా మినరల్ చార్ట్లో ఉంటుంది. ఆ చార్ట్ చూసుకొని మనం వాడు మినరలా లేకుంటే ఏందని చూస్తాం. వాళ్ళు ఎలా ఉంటారంటే ఒక స్ట్రక్చర్ ఆర్గనైజ్డ్గా ఉంటారు. వాళ్ళు చెప్పడం కూడా చెప్పేది ఎలా చెప్తారంటే, గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు, మార్నింగ్ నేను 7 o'clock వచ్చాను, నెంబర్సే ఉంటాయి. మార్నింగ్ నేను 7కి వచ్చాను, మీరు ఇచ్చిన మెడిసిన్ కూడా సగం ఇది అయిపోయింది, 30 ఇది అయిపోయింది, నెక్స్ట్ మంత్ పలానా డేట్లో వస్తున్నాను, మీరు ఇంత ఇచ్చారు, ఇంత ఫీజు కట్టాను, మొత్తం కౌంటింగ్, అకౌంటబిలిటీ, ఒక స్ట్రక్చర్ ఉంటుంది. సో స్ట్రక్చర్ ఉండి వాడి మాటల్లో స్ట్రక్చర్, ఎవ్రీథింగ్ స్ట్రక్చర్, ఓన్లీ మనీ, అమౌంట్, బ్యాంక్ బ్యాలెన్స్, లైఫ్, కెరీర్, వీటి మీదే ఉంటారు స్ట్రక్చర్ బేస్డ్. సపోజ్ వాళ్ళు కనుక మినరల్ కాకుండా ప్లాంట్ అనుకోండి, సెన్సిటివ్గా ఉంటారు. ఇప్పుడు రోడ్డు డివైడర్ మధ్యలో ఒక ప్లాంట్ ఉందండి, మనం వదిలే ప్రతి పొగను వదులుకుంటుంది, అది ఏం చేయలేదు పాపం, సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి దానికే అది మార్చుకుంటుంది. బెరడన్నా థిక్ అయిపోయి, క్రాక్ అయిపోయి, నల్లగా అయిపోయి, వర్షం పడి దాని మీద ఉన్నా కూడా అది అలాగే ఉంటుంది. దానికి అప్పుడు ఎలా ఉంటుంది అంటే కొన్ని సెన్సేషన్స్ ఉంటాయి, బర్నింగ్ సెన్సేషన్ అని, కాలుతున్నట్టు, వంకర తిరిగినట్టు, ఎట్లా దాన్ని ఎట్లా ఇటు మొత్తం సర్వైవ్ అవుతుంది, అది అక్కడే ఉండి కదలలేదు. దిస్ ఈజ్ ప్లాంట్. నన్ను ఎందుకు ఇప్పుడు కొంతమంది సెన్సిటివ్గా ఉన్నారు అనుకోండి, సాఫ్సాగ్రిన్ ఒక మెడిసిన్ ఉంటుంది. ఇప్పుడు అత్త కోడళ్ళ మధ్యలో అబ్బాయి నలిగిపోతుంటాడు, వాడు డివైడర్ మధ్యలో ఉన్న ప్లాంట్ లాగా అనమాట. నన్ను ఎందుకు అన్నారు అంటాడు. అంటే మనిషి తత్వం. దిస్ ఈజ్ స్టాఫ్సాగ్రియా, మార్బిడ్ సెన్సిటివిటీ. నన్ను ఎందుకు అన్నారు, వదలలేకపోతుంది, నన్ను ఎందుకు, అక్కడ అనలేడు, ఇక్కడేమనలేడు, బయటకు వచ్చే. దిస్ ఈజ్ ద డివైడర్ లో ఉన్న ప్లాంట్ టైప్ అనమాట. సో వాళ్ళ ప్లాంట్ మైండ్. అలాగే అనిమల్ అనుకోండి, వాడి వల్ల నాకు ఇట్లా అయింది, వాడు వస్తే నేను వాళ్ళు తప్పకుండా చంపకుండా వదలను, రెవెన్యూ తీర్చుకుంటాను. మా అత్తగారు ఉంది డాక్టర్ గారు, అసలు ఆవిడ చాలా క్రూయల్, ఇలాంటి వర్డ్స్ వాడతారు, బ్లడ్ క్రూయల్, ఇలాంటి వాడితే యానిమల్ కింద తీసుకుంటాం. ఇట్లా ప్రతిదీ మనం వాళ్ళు మాట్లాడే తీరు బట్టి, మాట్లాడే పదాలను బట్టి కూడా మనం మెడిసిన్ సెలెక్ట్ చేసుకుంటాం. మన నేచర్ని బట్టే వాళ్ళు కూడా, మనం చూసే నేచర్లోనే ఈ పర్సన్ ఉంటాడు, అతను యానిమలా ప్లాంటా. సపోజ్ ఇంకా ఈవెన్ యానిమల్ అంటే ఎక్కువ అట్రాక్షన్గా తయారవటము, షైనింగ్ కానీ, తర్వాత ఎక్కువ సెక్సువల్ డిజైర్స్ ఉండటం కానీ, ఇవన్నీ యానిమల్స్ కిందకి వస్తాయి. కాంపిటీషను, నేను టాప్లో ఉండాలి. ఒక యానిమల్ ఏంటంటే నేను టాప్లో ఉండాలి ముందు, సర్వైవల్ ఫర్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. పరిగెత్తేనే నాకు రేపు భోజనం, ఇది యానిమల్. వాడిని కొట్టేని నేను తినాలి,
ఏదో ఒక రోజు వాడిని కొడతాను, వాడు నన్ను కొట్టాలని చూస్తున్నాడు సార్, దిస్ ఇస్ ఆల్సో యానిమల్. అంటే ఇంకొకటి కూడా పెద్ద హైయర్ యానిమల్ ఉంటాడు పైన. కాకపోతే అది ఏ యానిమల్ అనేది కూడా మీరు డిసైడ్ చేయాలి మళ్ళీ. యాక్చువల్గా ఏంటంటే మనం డివైన్ అనేది కూడా హోమియోపతి మందు ఎందుకు డివైన్ అంటామంటే మన బాడీ తయారైంది కూడా మన పంచభూతాలతో తయారయ్యేటువంటిది. దాని నుంచే మనం మళ్ళీ బయట నుంచి తీసుకొని మెడిసిన్ దాన్ని మనం డైల్యూట్ చేసి దాన్ని దాంట్లో ఉన్నటువంటి ఇన్నర్ ఎనర్జీని బయటకు వెలికి తీస్తాం అన్నమాట. దాన్ని డైల్యూట్ చేసాక పవర్ ఉంటుందా? దాని డైనమైజేషన్ అంటారు హోమియోపతిలో. ఆ ప్రాసెస్ ఏమంటారంటే డైనమైజేషన్ అంటారు. సో డైనమైజేషన్ చేయటం వల్ల మనకు వచ్చే డైనమిక్ మెడిసిన్ వల్ల మనలో ఉన్నటువంటి పంచభూతాలను కానీ అవన్నీ మనకున్న ఆర్గాన్ డిసీజెస్ అవన్నిటిని కూడా మనకు ఇమ్యూనిటీ పెంచడానికి ప్లస్ డిసీజ్ను తీసేయడానికి కూడా మనకు ఉపయోగపడుతుంది అనమాట. అందుకని మనం దీన్ని ఈ యొక్క మెథడ్ అనేది ఎటువంటి సిస్టమ్ లేదు, ఒక హోమియోపతి సిస్టంలోనే ఉంది. ఇది కనుక్కుంది కూడా డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హానిమన్ అని చెప్పి హానిమన్ గారు కనుక్కున్నారు 250 years బ్యాక్ టైంలో. అవే మెడిసిన్స్ మేము ఈవెన్ కోవిడ్ టైంలో కూడా వాడినవి ఉన్నాయి. హోమియోపతి వల్ల కోవిడ్ రాకుండా ఉందంటారా? కోవిడ్ కంటే మనం హోమియోపతిలో యాక్చువల్గా ఏంటంటే మనం మనిషి డిసీజ్కి ఇవ్వం కదండి, మనం ఇచ్చేది మనిషికి ఇస్తాం. సో ఈవెన్ వాళ్ళు సపోజ్ ఒక కేసు ఉంది ప్లాటినా అని చెప్పి మేము ఒక డ్రగ్ ఇచ్చాము. అతను ఏంటంటే ఆ నేచర్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. అతను ఫోన్ చేశాడు, సార్ నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది, నేచర్ క్యూర్ హాస్పిటల్లో చేయించుకున్నాడు. అడిగే విధానం ఎలా ఉందంటే ఒక 1 minute మాట్లాడాడు నాతోటి ఫోన్లో. కానీ ఆ ఫోన్లో మాట్లాడినప్పుడు అతను కనీసం ఒక్కసారి కూడా సార్ అని కానీ డాక్టర్ గారు అని కానీ మెడిసిన్ ఇవ్వండి అని కానీ ఏం చెప్పకుండా చేయగల కెపాసిటీ ఆయనకు ఉంది. అంటే మినిమం రెస్పెక్ట్ లేదు, నువ్వెంత అన్నట్టు మాట్లాడుతున్నాడు అక్కడ బాగా ఘరానా. దాని బేస్ మీద కోవిడ్ టైంలో ప్లాటినా అనే డ్రగ్ ఇచ్చా అతనికి. దాన్ని బేస్ చేసుకొని ఇచ్చా, కోవిడ్కి కానీ ఇచ్చింది. అతనికి మళ్ళీ నెగిటివ్ వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా ఎలా పెట్టాడంటే థ్యాంక్ యూ డాక్టర్ గారు పెట్టలే అతను, అందులో కూడా ఘరానా చూపించాడు. వాళ్ళు నేచర్ క్యూర్ హాస్పిటల్లో నెగిటివ్ వస్తుంది కదా, జస్ట్ ఫార్వర్డ్ చేసి జస్ట్ థ్యాంక్ యూ అని పెట్టాడు. అక్కడ కూడా సార్ లేదు, థ్యాంక్ యూ. అంటే ఇక్కడ ఏంటంటే ఆ నేచర్కి ఆ మెడిసిన్ పనిచేస్తుంది. ఇప్పుడు జనరల్గా ఆ టైంలో ఏమవుతుందంటే ప్యానిక్ అయిపోతారు. కోవిడ్ టైంలో ఫస్ట్ వేవ్లో ఎలా ఉందంటే ప్యానిక్ ఉన్నారు, కాళ్ళ మీద పడే సిచ్యువేషను, ఈ వార్త గాడ్ అన్న సిచ్యువేషన్ ఉంటే నువ్వు కనీసం అడగట్లేదు మంది ఇవ్వండి అని. సో అదే తీసుకుంటాం, ఏదైతే అందరికి అదే తీసుకుంటాం. అది తీసేస్తే అతను అందరిలాగే, అది పక్కకు పెట్టేస్తే ఆ ప్రౌడ్ అనేది అది అందరిలాగే. సో మనం అదే తీసుకొని మంది ఇవ్వాలి. ఒక విషయం అండి, ఇక్కడ మీరు ఇందాక అన్నారు యానిమల్ నేచర్, ప్లాంట్ నేచర్, మినరల్స్ నేచర్ అని. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అడుగుతాను. ఇప్పుడు యోగి వేమన, అతని వేమనగా మారక ముందు ఒక నేచర్ కంప్లీట్ ఎంజాయ్ చేయడం ఆ నేచర్, దాని తర్వాత ఒక యోగిగా అయిపోయాడు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్, యానిమల్ నేచర్లో ఉన్న వ్యక్తి అతని పరిస్థితుల వల్ల ప్లాంట్గా అయిపోయాడు అనుకుందాం, మారే ఛాన్సెస్ ఉంటుంది కదా. ఇప్పుడు మారక ముందు ఉన్న మెడిసిన్ మారిన తర్వాత మళ్ళీ మారుస్తారు కదా. సూపర్ క్వశ్చన్ గురించి. తప్పకుండా అండి, ఎందుకంటే ఇది ప్రకృతి అనేది ఎప్పుడు మారుతూనే ఉంటుంది. వీఆర్ ద పార్ట్ ఆఫ్ నేచర్. సో నేచర్ మారినప్పుడు నేచర్ ప్రకారం వాట్ ఈస్ హిజ్ నేచర్ రైట్ నౌ, ఫస్ట్ దానికి ఇస్తాం మనం మెడిసిన్. రైట్ నౌ వాట్ ఈస్ హిజ్ నేచర్. ఇప్పుడు ప్రస్తుతం మనం తీసేయాల్సింది అర్జెంటుగా ఏంటి, స్టమక్ పెయిన్ లేకుంటే 20 మోషన్స్ అవుతున్నాయి, మనం అది కాకుండా ఇంకేదో తీసేద్దామని అక్కడ ట్రై చేయకూడదు. అర్జెంటుగా విచ్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ టు రెక్టిఫైడ్ అనేది తీసుకొని, సపోజ్ వాళ్ళు ఇప్పుడు డిస్ట్రక్టివ్ నేచర్లో ఉందనుకో డిస్ట్రక్టివ్ మెడిసిన్ వస్తుంది. ఓకే, కన్స్ట్రక్టివ్ ఉంటే కన్స్ట్రక్టివ్ తీసుకుంటే, మెయిన్గా డిస్ట్రక్టివ్ ఏంటి తీసుకోవాలి పర్సన్లో. తీసుకున్నప్పుడు మనకు వాళ్ళు సపోజ్ ప్లాంట్ నేచర్ ఉంటే ప్లాంటే ఇస్తాము, యానిమల్ నేచర్ ఉంటే ఒక కేసు ఎగ్జాంపుల్ చెప్తానండి. అతను చూడటానికి హయ్యర్ అఫిషియల్ ఇన్సర్ట్ చేసిన ఒక మంచి పొజిషన్, దాదాపు ఒక CEO పొజిషన్లో ఉంటాడు. నాకు చందానగర్ వచ్చారు, కేసు చెప్పేటప్పుడు అతను వాళ్ళ మిసెస్ కోసం వచ్చారు. తను ఏదో చెప్పుకుంటూ సార్ నాకు మా మదర్ను కత్తితో చంపేయాలనిపించింది సార్ అన్నాడు. అంత హైయెస్ట్ అఫీషియల్ అట్లా మాట్లాడుతుందంటే మనం ఫస్ట్ దాన్నే తీసుకోవాలి. అది తీసేస్తే అతను మనలాగే అందరి సాగా సమానం అతను. సో దాన్ని తీసుకొని మనం డ్రగ్ సెలెక్ట్ చేసుకున్నాం. డిజైర్స్ టు కిల్ మదర్ కానీ ఎవర్షన్ టు మదర్, ఇది తీసుకొని మందు ఇస్తే అతను మెక్సాల్ అని ఒక మందు వచ్చింది, ఇస్తే బ్రహ్మాండంగా మళ్ళీ అతను కూడా ఈవెన్ డయాబెటీస్ కానీ ఏదైనా మెయిన్ సిమ్టమ్స్ ఉంటే అవన్నీ కంట్రోల్కి వచ్చేసాయి. సో అతను అది యానిమల్ నేచర్, చంపేస్తాను పొడి చేస్తాను. మదర్ని చంపేయటం అనేది హైలీ రివర్స్, నేచర్కి రివర్స్. అది ఆ నేచర్ పాజిటివ్ చేసేటట్టు చేసేది హోమియో మందు. అందుకే నేను చాలాసార్లు చూశాను, ఈ కూర్చొని వాళ్ళు చెప్పేది వింటుంటారు ఫస్ట్,
సరే వాళ్ళ దగ్గర నుంచి ఏం మాటలు వస్తాయి ఓకే అదే కామన్ ఉన్నాయి పక్కన పెడతామండి. సార్ నాకు నడుము నొప్పి వస్తుంది, ముక్కు గారుతుంది, కళ్ళు దురదలు వస్తున్నాయి, నాకు గ్యాస్ ఉంది, ఇవన్నీ కామన్. ఓకే అవి తీసే అవి అందరూ చెప్పే ఇతని స్పెషల్ ఏంటో చూస్తాం. అది దొరికే వరకు మేము అడుగుతూనే ఉంటారు. ఓకే అంటే కాబట్టి డిసీజ్ కి కాకుండా మనిషికి మెడిసిన్ ఇస్తారు. సో ఒక మనిషికి ఇచ్చే మెడిసిన్ వల్ల వాళ్ళకున్న సర్వ రోగాలు అంటే నయమయ్యే అవకాశాలు ఉంటాయి. అన్ని తగ్గుతాయండి. అంటే డయాబెటీస్ కి కూడా హోమియోపతిలో మెడిసిన్ ఎవ్రీథింగ్ అంటే హోమియోపతి మెడిసిన్స్ తీయగా ఉంటాయి కదా, మరి డయాబెటీస్ తీయగా ఉన్న మనకు షుగర్ పెంచేంత షుగర్ అది ఉండదండి, స్వీట్ అది ఉండదు. మనకు నార్మల్ మన మెడిసినల్ పార్ట్ కిందే తీసుకుంటాం. అన్ని ఎవ్రీథింగ్ అండి, కామన్ కోల్డ్ నుంచి HIV, ఎయిడ్స్, మనకు ఎనీథింగ్, క్యాన్సర్ అన్నిటికీ ఉన్నాయి. కాకుంటే మనకు సర్జికల్ స్టేజ్లో ఉన్నప్పుడు సర్జికల్ పంపిస్తాం, కానీ కొన్ని సర్జికల్ లేకుండా కూడా కొన్ని ఉంటాయి. వాళ్ళు సర్జరీ అని చెప్పినా కూడా మనం వితౌట్ సర్జరీ కూడా చేసిన రోజులు ఉన్నాయి. సర్జరీ కూడా మేము చేయలేమన్న కేసులు కూడా చేసినవి ఉన్నాయి. సర్జరీ కూడా వేస్ట్ అండి అన్న కేసులు కూడా చేసినవి ఉన్నాయి. సపోజ్ ఎగ్జాంపుల్ మేము ఒకటి కేసు మనకు ఈ గోదావరి సైడ్ నుంచి ఉండ్రాజవరపాలెం అంటారు, భీమవరం వాళ్ళు అతను తెలిసిన వాళ్ళు. ఇప్పుడు కాదండి, అది మా ఎర్లీ స్టేజ్ ఆఫ్ ప్రాక్టీస్లో, నాకు అంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు. కానీ ఆవిడ కేసు ఏంటంటే అమ్మాయి ఇంటర్మీడియట్ డిగ్రీ టైం అనుకుంటాను, డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు వాళ్ళు భీమవరం నుంచి సమ్ ఊరు వెళ్ళేటప్పుడు వాళ్ళు సిటీ బస్సులు ఉంటాయి కదా, ఆ రాడ్ సడన్ బ్రేక్ అయిన రాడ్ తగిలి స్పైన్ ఇంజరీ జరిగింది, స్పైన్ ఫ్రాక్చర్ లాగా జరిగింది. వాళ్ళు అపోలో ఇక్కడ మన కేర్ హాస్పిటల్ అన్ని రిపోర్ట్స్ అన్ని నాకు చూపించారు. నేను వెళ్ళేసరికి సరే అమ్మాయికి ఇంటికి వెళ్ళి నేను జస్ట్ నాది అప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది ఇనీషియల్ ప్రాక్టీస్లో. అది సార్ వాళ్ళ సెంటర్లో ఆర్కే నగర్ బస్ స్టాప్లో ఉండేది మల్కాజ్గిరిలో. వాళ్ళు ఏం చేశారంటే సరే ఇంటికి వెళ్తే అమ్మాయిని పడుకోబెట్టి నెమ్మదిగా అమ్మాయి కనీసం పెయిన్ ఇక్కడ ఉందని కూడా నోట్తో చెప్పలేకపోతే జస్ట్ సైన్స్ ద్వారా చూపిస్తుంది. యాక్చువల్లీ హోమియోపతిలో ఏంటంటే ఇంజరీకి, స్పైనల్ ఇంజరీకి ఇమ్మీడియట్గా నర్వ్ ఎండింగ్స్ ఏదైనా ఇంజరీ అయితే హైపరికం అని ఒక మెడిసిన్ ఉంటుంది, అది ఇచ్చానండి. హైపరికం అని కొంచెం హై పవర్లోనే ఇచ్చాను. హైపరికం 1M అని 1000 times డైల్యూట్ చేసిన మెడిసిన్ ఉంటుంది, అది ఇచ్చాను. అది ఇచ్చిన తర్వాత జస్ట్ 3 daysలో తను నా క్లినిక్ ఫస్ట్ ఫ్లోర్కి ఎక్కుతూ వచ్చింది. గ్రేట్, ఎక్సలెంట్. తర్వాత అమ్మాయికి చేయకముందు ఏమన్నారంటే సర్జరీ కూడా వేస్ట్, సర్జరీ చేయలేము, తర్వాత చేసినా కూడా అమ్మాయికి ఫర్దర్ స్టడీస్ వద్దు, తర్వాత మ్యారేజ్ వద్దు, వాళ్ళు చెప్పినాయండి. ఇంకా అట్లా పిల్లలు పుట్టారు చేసినా కూడా, ఇన్ని రకాలుగా చెప్పారు. అన్ని జరిగినాయి. చదువుకుంది అమ్మాయి, MSc PG చేసింది, గోల్డ్ మెడలిస్ట్, తర్వాత ఇప్పుడు బెంగళూరులో జాబ్ చేస్తుంది, మ్యారేజ్ అయింది, ట్విన్స్ తనకు. ఇలాంటి వండర్స్ అన్ని చూసాం కాబట్టి మేము డివైన్ అనుకుంటామండి, మాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక అతను ఇట్లా చేయొచ్చు, అందుకే మనం డివైన్ అనేది నేను 100% కనెక్ట్ అయ్యి వీఆర్ నాట్ ద డూయర్స్ అనేది మహాసముద్రం అనుకుంటా హోమియోపతి. సో ఇంకా ఎంత మాట్లాడుకున్నా, ఎంత డిసీజెస్ అసలు అలా వెళ్ళిపోతూనే ఉంది. అప్పుడే ఒక కేసులో యాక్చువల్గా తన పింపుల్స్ కోసం వచ్చిందండి ఒక లేడీ, వాళ్ళ సిస్టర్ తీసుకొచ్చింది. 15 days 1 monthకి వచ్చారు, మళ్ళీ 15 daysకి 1 monthకి మళ్ళీ రిటర్న్ వచ్చారు. మామూలుగా వచ్చి బాగుందండి, తగ్గింది. ఓకే, పింపుల్స్ కూడా తగ్గుతాయి, ఎవ్రీథింగ్ అండి, అన్నిటికీ ఉంటాయి. పెద్దయే తగ్గినప్పుడు చిన్నది అది పెద్ద క్యూర్. మేము కోవిడ్ టైంలో 1 day కూడా క్లోజ్ చేయలేదండి, అన్ని ఆన్లైన్ ద్వారా కానీ, లేదంటే మాక్సిమం మా స్టాఫ్ అందరూ కూడా సర్వీస్ చేసాం. మేము క్యాంపులు చేసాం మేము పబ్లిక్లోకి వెళ్ళి, ఎందుకంటే అంత ఇమ్యూనిటీ మనకు భగవంతుడు ఇచ్చాడు, దాన్ని మనం 10 మందికి చేయాలి. ప్లస్ హోమియోపతి మీద అంత కాన్ఫిడెంట్. ఏం లేదండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. తర్వాత అమ్మాయి ఇప్పుడు మ్యారేజ్, అమ్మాయి ఏంటంటే పింపుల్స్ తగ్గాయండి. తగ్గితే సరే వాళ్ళ సిస్టర్ సరే మెడిసిన్స్ మళ్ళీ రాశాను, 15 days తీసుకెళ్ళండి అమ్మ బాగుంటుందని వెళ్తూ ఉంటే వాళ్ళ సిస్టర్ మళ్ళీ వెనక్కి వచ్చింది. డాక్టర్ గారు మీకు ఒక మిరాకిల్ చెప్పాలండి అంది. ఏంటమ్మా అన్న. ఏం లేదండి, ఈ అమ్మాయి ఇప్పటి వరకు ఒక 12, 13, 14 మ్యాచెస్ దాకా వచ్చాయి. మేము ఒక 5 years చూస్తున్నాము, ఏ మ్యాచ్ ఒప్పుకోలేదండి, ఈ లోపల ఎంగేజ్మెంట్ అయిపోయిందండి అని చెప్పింది. ఇది మీకు చెప్పాలని చెప్తున్నానండి అంది. దిస్ ఈజ్ డివైన్. మెడిసిన్ ఇస్తే ఏంటంటే దాని చుట్టూ మన మెడిసిన్ ఫిజికల్ ప్రాబ్లమ్స్తో పాటు మన చుట్టూ ఉన్న ఆరాను కూడా వర్క్ చేస్తుంది. సో ఇక్కడ మనకు జాతకం కూడా వర్క్ అవుతుంది, అంటే చుట్టూ పరిసరాలు కూడా మారుతాయి. అందులో నేను గురువు గారిని అందులో ఏకీపించేది ఆ విషయంలోనే. అంటే యాక్చువల్గా ఏమవుతుంటారండి, 6th house అంటే కర్మస్థానం. కర్మ పర్టికులర్గా పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం, వ్యాధి రూపంలో వస్తుంది ఫస్ట్. ఆ వ్యాధి రూపంలో వచ్చేది వైద్యుడు తగ్గిస్తాడు. వ్యాధి అనేటువంటిది ఎప్పుడైతే మీకు తగ్గుతుందో, పాపం వల్ల వ్యాధి వచ్చింది కదా, ఈ పాప శాతం కూడా తగ్గుతుంది ఆటోమేటిక్గా. డివైన్ లెవెల్ ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ అదే దానికి పని చేసుకుంటుందో మిగతా కూడా సెట్ అవుతాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు వ్యాధి వచ్చింది, జాబ్కి వెళ్ళలేడు, ఇష్టం వచ్చింది తినలేడు, అన్నీ ఆగిపోతున్నాయిగా. ఫ్యూచర్ ఆలోచించలేడు, ఏమైనా నెగిటివ్ ఆలోచనలు వస్తుంటాయి, నేను ఇంతే మంచం మీద ఉంటానేమో, ఇవన్నీ. ఇది తగ్గింది, అన్నీ
సెట్ సెట్ అయిపోతుంటాయి. అట్లా సో తెలియకుండా ఆ వైబ్స్ అంతా అంటే ఒక మంచి ఆలోచనతో మొత్తం చుట్టూ అట్మాస్ఫియర్ మారిపోయినట్టుగా మారుతుంది సో మారుతుంది చేంజెస్ ఇదేనండి మనం మీ ప్రోగ్రామ్ ఏదో సూక్ష్మంలో మోక్షం మా సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అది సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ సేమ్ మెథడ్ మన హోమియోలో ఉంటుంది. హోమియోలో అదే ఆ మాట మీ నోట వింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది మాకు అదే కూడా. ఇతర వైద్య విధానాలు అయితే అండి రోగానికి ఇస్తారు కానీ పర్సన్ ఏమవుతున్నాడు, వాడు ఎటు వెళ్తున్నాడు అనేది, వాడు మైండ్ ఏంటి, ఇవన్నీ చూడరు వాళ్ళు. జస్ట్ సార్ రిపోర్ట్స్ చూసామా, తగ్గిందా లేదా, వెళ్ళండి గుడ్ ఓకే ఇంతవరకే. మన మెడిసిన్ ఏంటంటే రోగంతో పాటు మనిషి యొక్క చుట్టూ ఉన్న ఆరం కూడా 100% చేంజ్ చేస్తుంది. అది కరెక్ట్ హోమియోపతి వైద్యుల దగ్గరికి వెళ్ళి కరెక్ట్ మెడిసిన్ సెలెక్ట్ చేసుకుంటే సరైన వైద్యులు చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ కీ లాక్ సిస్టమ్ లాగా ఉంటుందండి. ఇప్పుడు 3000 మెడిసిన్స్ లో మనకు ఆ పర్సన్ కి ఏ కీ మ్యాచ్ అవుతుంది అనేది ఎస్పెషల్లీ బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న హోమియో డాక్టర్ అయితే కనుక్కొని దాన్ని చేస్తారు. అందుకని జనరల్గా ఏమవుతుందంటే మన దగ్గరికి వచ్చిన క్లయింట్ కానీ ఎవరైనా ఒకసారి హెల్త్ కోసం వచ్చారంటే వాళ్ళు ఆఫ్టర్ 10 years వచ్చినా సేమ్ కీనే ట్రై చేస్తాం మేము. మళ్ళీ కేసు తీసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే రికార్డ్ మెయింటైన్ చేస్తాం మేము. మా 20 years రికార్డ్ కేసు ఎవ్రీ కేసు మా దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఉంటాయి స్టోర్ చేసి పెడతాం. అసలు వింటుంటేనే నిజంగా మిరాకిల్స్ కనిపిస్తాయి. లేదు వాళ్ళు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అంటే వాళ్ళకి చెప్పేస్తాం ఇదో మీకు ఇదండి. అయితే ఇంకొక చివరి డౌట్ ఒకటి ఉందండి. ఏంటంటే సమస్య ఒకలేదు అనుకో, వేరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వేరే వాళ్ళు వచ్చి మీకు ఆ సమస్యని చెప్తే దానికి సొల్యూషన్ ఉంటుందంటే? ఉంటుందండి, ఉంటుంది. మేము ఫోన్లైన్ ఆన్లైన్ తీసుకుంటాము. ప్లస్ వాళ్ళ నేచర్ ఏంటో వీళ్ళు కూడా కొంత చెప్తారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడలేని కండిషన్ ఉండొచ్చు. ఇప్పుడు చిన్నపిల్లవాడు ఉంటాడు, వాడు చెప్పలేడు. కానీ హౌ హీ ఈజ్ బిహేవింగ్ అనేది మనం ఒకసారి అడిగితే వాళ్ళు మనకు చెప్తారు. చిన్నపిల్లలకు ఇంకొక రకంగా చెప్పాలి, చిన్నపిల్లలకు దేవుడు ఇచ్చినటువంటి వరము ప్రకృతి రూపంలో హోమియోపతి. ఇదైతే 100% గ్యారెంటీ. ఎందుకంటే పిల్లలు చాలా మైల్డ్ అండి, అలాగే ఉండాలి. మా చిన్నప్పుడు హోమియోపతి మందులు స్కూల్కి తీసుకొచ్చి వేసేవారండి, అది మెదడు వాపు రాకుండా. ఈ మధ్యన అంతా అసలు మొత్తం మిస్ అయిపోయిందిగా. సో అంటే ఇప్పుడు కూడా అవసరమే కదండి పిల్లలకి ఇమ్యూనిటీ పెరగడం కోసం కూడా హోమియోపతి మెడిసిన్ వాడచ్చు. పిల్లలకు అదే చెప్పాను కదండి, 100% బెస్ట్ మెడిసిన్, ఖచ్చితంగా వాడాల్సిన మెడిసిన్ 100%. వాళ్ళు ఎందుకంటే పిల్లలు ఏంటంటే మనకు ప్లెయిన్ అండి, వాళ్ళు కల్మషం ఉండదు. ఇప్పుడు మీరు నేనుంటే కొన్ని లోపల పెట్టుకుంటాం. ఇప్పుడు చెప్పడం అవసరం అనుకో, వాళ్ళు అట్లేం ఉండదు, బోలాతనంగా ఉంటుంది. వాళ్ళు కొట్టాలంటే కొడతాడు, తిట్టాలంటే తిడతాడు, లేదా ఏడవాలంటే ఏడుస్తాడు. సో దాన్ని బట్టి మేము మెడిసిన్ సెలెక్ట్ చేస్తాం. ఏడ్చే వాళ్ళకి సపరేట్ మెడిసిన్ ఉంటుంది, కోప్పడే వాళ్ళకి కొట్టే వాళ్ళకి సపరేట్ ఉంటుంది. కొంతమంది ఎత్తుకోమని గారాబం చేయాలనుకుంటారు, వాళ్ళకి సపరేట్ మెడిసిన్ ఉంటుంది. ఇట్లా కొంతమంది వాడికి పక్కన ఈడికి 3 చాక్లెట్స్ తమ్ముడికి 3 చాక్లెట్స్ ఇచ్చినా కూడా వీడు నన్ను సరిగా చూసుకోవట్లేదు, తమ్ముడిని బాగా నన్ను పట్టించుకోవట్లేదు, సిబ్లింగ్ జెలసీ అంటారు అని ఏడుస్తూ ఉంటాడు. ఎప్పుడు ఏడిపోయి ఇంకా వీడు మనం 100% లవ్ చూపించినా వాడు ఇంకేదో కావాలంటే, ఇంకా 200% చూపించినా మళ్ళీ కావాలంటాడు. నన్ను ఎక్కడ నన్ను ప్రేమగా చూస్తున్నావు అంటాడు. ఇది చిన్నపిల్లలు రావచ్చు, మిడిల్ ఏజ్లో రావచ్చు, ఓల్డ్ ఏజ్లో కూడా రావచ్చు. వాళ్ళకి వచ్చే మెడిసిన్ ఏంటంటే పల్స్టిల్లా అండి. పల్స్టిల్లా మెడిసిన్ ఉంటుంది, మైల్డ్ ఈల్డింగ్, లవ్ సక్కర్స్. వాళ్ళకు ఎంతసేపు అఫెక్షన్ లవ్ కావాలి. మా అమ్మ నన్ను చూడటం లేదు. ఒక కేసు నేను చూశానండి. యాక్చువల్గా వాళ్ళ మదర్ ఫుల్ బిజీగా ఉండి సమ్ బ్యాంక్ ఆఫీస్ పనుల్లో వాటిలో ఉండి చేస్తుంటే వాళ్ళ చిన్న బాబును వాడు వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వేరే వాళ్ళు చూసుకుంటారు, కేర్ టేకర్స్ వాళ్ళు. అతనికి యాక్చువల్గా సమ్ స్కిన్ ప్రాబ్లం వచ్చింది. ఏం జరుగుతుందమ్మా అంటే ఇంటికి వచ్చాక నా మీద పోట్లాడతారు సార్ మా బాబు అంటుంది. పోట్లాడతాడు, గొడవ ఎట్లా పోట్లాడతాడు అంటే జుట్టు పీకుతాడంట, వదిలించుకోలేమంట. సరదా కాదు అది, కోపంతోనే. అది కోపమా, సరదానా, ఆటనా, అఫెక్షనా మనం అర్థం చేసుకోవాలి. మనం పర్సెప్షన్ మన దగ్గర ఉండాలి. హీఈస్ ఆస్కింగ్ లవ్ అఫెక్షన్ ఫ్రమ్ హిజ్ మదర్. నాకు అమ్మ దగ్గర నుంచి ప్రేమ కొట్లాడి తీసుకుంటున్నాడు. వీఆర్ నాట్ గివింగ్. మన పనుల్లో మనం పడిపోయి, మన జీవన వైద్యంలో డబ్బు 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 లాంటి ఉద్యోగం, కెరీర్ దాంట్లో పడిపోయి పిల్లల మెంటాలిటీ, నేచర్ చూడండి. పిల్లలు ఎంత న్యాచురల్గా ఉండాలి. మదర్ అంటే ఎలా ఉండాలి పిల్లలు. అదొక ఎఫెక్షన్. ఇప్పుడు మేము మెడిసిన్ ఇచ్చాక అబ్బాయి వాళ్ళ అమ్మతోటి కొట్లాడలేదు. ఇది చెయ్యాలి మనం. మొబైల్ కి కూడా బాగా అడిక్ట్ అయిపోయి నేచర్ నుంచి యాంటీకి వెళ్లకుండా నేచర్ లోకి రావాలి. వాడు మదర్ని కొట్టడం అంటే యాంటీ నేచర్ కదా. అంతే కదా. యాక్చువల్గా మా ఆస్ట్రాలజీలో అయితే సాటర్న్ మార్స్ యొక్క ప్రభావం అంటారు దాన్ని. మీరు దానికి మెడిసిన్ ఏమి ఇచ్చారు సార్? యాక్చువల్గా మీరు దానికి పర్టికులర్గా బాబుకా అండి మనం ఇచ్చింది మనం ప్లాంటే ఇచ్చామండి. యాక్చువల్గా ప్లాంటే ఇచ్చాము. అదే, ఎందుకంటే ప్లాంట్ ఈజ్ మెర్క్యూరీ యాక్చువల్గా, అంటే బుధుడు. అంటే ఇక్కడ మీకు ఆవేశాన్ని, కోపాన్ని ఆపేది బుద్ధి. వాళ్ళు అఫెక్షన్ కోరుకుంటున్నాడు. అది
అందుకే కామన్గా ఎవరికైనా కోపం ఉన్న వాళ్ళకి కూడా మేమేం చెప్తామంటే విష్ణు సహస్రనామస్ చేయండి అంటాం, మెర్క్యూరీ బలపడేలాగా. అందుకే ఏమి ఇచ్చారని అడిగాను మిమ్మల్ని. అంటే బుద్ధి ఒక ఎనర్జీ వస్తే మెర్క్యూరీ అనే మెడిసిన్ కూడా రావచ్చు అండి వాళ్ళకి, ఎందుకంటే నో సెన్స్ ఆఫ్ డేంజర్. వాళ్ళు పెట్టకూడదు మీద పరిగెత్తుంటాడు, ఎవరిని కొడుతున్న చూడు. ఇప్పుడు బైక్స్ కొంతమంది ఇట్లా స్పీడ్గా వెళ్ళిపోతుంటారు, 100 మీద కట్టలు ఇచ్చుకుంటా, అంటే వాడు పోతాడు, పోయడం 10 మంది తీసుకుపోతాడు. సో వాళ్ళు మెర్క్యూరీ కిందకే వస్తారు మన దాంట్లో. మెర్క్సాల్ అంటాం దాన్ని, సిఫిలిటిక్ డిస్ట్రక్షన్. ఇది అది అని లేదు, సో ప్రతి దానికి మెడిసిన్ ప్రతిదానికి ఉంటుంది, అన్ని డివైన్ కనెక్టెడే ఉంటుందండి. అసలు చాలా ఇంట్రెస్టింగ్, ఇంకా 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 చాలా ఉంది, బట్ చాలా సేపు అయిపోయింది ఇప్పటికే. గురుగారు నిజంగా వెరీ హ్యాపీ. అంటే ఈ రోజు టైం వచ్చింది, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం బేసిక్ గా. సో దేనికైనా టైం రావాలి, టైం వచ్చినప్పుడే కలుస్తామన్నారు కదా, ఈ రోజు టైం వచ్చింది. మనవి యాక్చువల్గా ఏంటంటే 5 బ్రాంచెస్ ఉన్నాయండి. మల్కాజ్గిరి, ఇక్కడ హైదరాబాద్ లో 3 బ్రాంచెస్ ఉన్నాయి. కేపీహెచ్బి మల్కాజ్గిరిలో 20 years నుంచి ఉంది. కేపీహెచ్బి చందానగర్, తర్వాత మా విజయవాడలో పడమట్ సెంటర్లో ఉంది. మార్కాపూర్ ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఉందండి. ఈ 5 బ్రాంచెస్ నేనే మెయింటైన్ చేస్తాను, కాకుంటే అపాయింట్మెంట్స్ ద్వారా తీసుకుంటాను. ఆన్లైన్ కూడా ఉంటుందండి, ఆన్లైన్ కూడా ఉంటుంది. మంచిగా చాలా మంది క్లయింట్స్ ఉన్నారు మనకు, మంచిగా చేసిన వాళ్ళు బాగుంది, మంచి ఉన్నాయి రిఫరెన్స్. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. సో వింటుంటే ఇది ఒక ఓషన్ అనేది మాత్రం అర్థమైపోయింది, అండ్ చాలా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ థ్యాంక్స్ ఎ లాట్ గురూజీ మీకైతే, ఎందుకంటే ఇంత మంచి సబ్జెక్టు మనకు తెలియడము అంటే మీరు దాని నుంచి చక్కగా క్యూర్ అయ్యి మీ వరకే ఉంచుకోకుండా 10 మందికి తెలియాలనే ఈ సాహసం చేశారు. నిజంగా చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్కారం డాక్టర్ గారు, థ్యాంక్స్ ఎ లాట్. అండ్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. నిజంగా మన సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమంలోనే అంటే ఇంత అద్భుతమైన ఇన్ఫర్మేషన్ మనందరికీ వచ్చిందనే చెప్పాలి కదా. ఎందుకంటే వైద్యో నారాయణో హరి, గురువు గారు చెప్పినట్టుగా ఆ వైద్యము, ఆ డివైన్ ఇదంతా కూడా కలిసే ఉంటుంది. సో అలా హోమియోపతి అనేది ఒక అమృత ఆహారం అనే చెప్తున్నారు. ఈ హోమియోపతి డెఫినెట్గా వాడడం వల్ల మనకి సకల సర్వ రోగాలు కూడా క్యూర్ అయిపోతాయి. సో అంటే కేవలం ఒంటికి వచ్చిన రోగమే కాదు, మనసుకు వచ్చిన రోగాన్ని కూడా క్యూర్ చేయగల శక్తి హోమియోపతికి ఉంది అని చెప్తున్నారు కదా. సో డెఫినెట్గా ఇది మనందరికీ బాగా యూజ్ అయ్యే వీడియో. సో డెఫినెట్గా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. మరి హోమియోపతి వైద్యం మీకు కావాలనుకున్న మన బెల్లంకొండ నాగేశ్వరరావు గారిని కూడా సంప్రదించవచ్చు. అలాగే మరి జ్యోతిష్యం, వాస్తుకి సంబంధించి గురువుగారు అపాయింట్మెంట్ కావాలనుకుంటే ఇంకెందుకు ఆలస్యం, క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.